ఈరోజు సెషన్లో ఫర్ ఈచ్ గురించి చూద్దాం. ఓకే, ఫర్ ఈచ్ అనేది ఒక స్కోప్. మనకి MuleSoft ఆల్రెడీ రెడీగా ఒక ఫర్ ఈచ్ స్కోప్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. జనరల్గా అసలు ఈ ఫర్ ఈచ్ స్కోప్ ఏ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేసుకోవాలి అండ్ దాని కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, ఓకే, అండ్ యూజ్ కేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో చూసి అండ్ దానికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఒకటి డెవలప్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ జనరల్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఫర్ ఈచ్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. అంటే ఫర్ ఈచ్ ఎలా వాడాలి అని. ఓకే, బేసిక్ గా ఫర్ ఈచ్ అంటే ఏం చేస్తుంది, మనకి ఏదైనా ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4. దీన్ని ఏం చేస్తుందంటే బేసికల్ గా ఇప్పుడు ఫర్ ఈచ్ ఫస్ట్ టైము 1 నెంబర్ తీసుకొని దాని మీద ఏదైనా ఆపరేషన్ చేసి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఓకే, సెకండ్ నెంబర్ తీసుకుంటుంది, దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేస్తుంది, థర్డ్ నెంబర్ తీసుకుంటుంది, దాని మీద ఆపరేషన్ ఏదైనా మనం చెప్పిన ఆపరేషన్ అంతా కంప్లీట్ చేస్తుంది, ఫోర్త్ తీసుకుంటుంది, తర్వాత అది కంప్లీట్ చేస్తుంది. అప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పుద్ది మనకి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఏం చేస్తుంది, ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే దాన్ని 1 by 1 బ్రేక్ చేసి ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అరే ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను. అరే ఆఫ్ నెంబర్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిప్లై చేయాలంటున్నాం. ఫస్ట్ నెంబర్ తోటే 1 into 10, అప్పుడు ఇది 10 వస్తుంది. 2 into 10 20, ఓకే, 3 into 10 30. అంటే నేను చెప్పే ఆపరేషన్ ఏమి ఆపరేషన్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తున్నాను అన్ని నెంబర్స్. ఇప్పుడు ఇది 4 కాకుండా ఒక 10 వచ్చాయి, అయినా కూడా అన్నిటినీ కంప్లీట్ చేస్తుంది ఫర్ ఈచ్. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో మనం ప్రోగ్రామింగ్ ఏమీ రాయకుండా ఎగ్జాక్ట్లీ మనకి రెడీమేడ్ గా ఒక స్కోప్ ఇచ్చేస్తుంటారు MuleSoft వాళ్ళు. ఆ స్కోప్ ని డ్రాగ్ డ్రాప్ చేసి విత్ మినిమల్ కాన్ఫిగరేషన్స్ మనం ఈ ఫర్ ఈచ్ స్కోప్ ని వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా మీరు ప్రోగ్రామింగ్ రాయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ లో. కానీ బ్యాక్గ్రౌండ్ లో MuleSoft ఏం చేసి ఉంటుంది, దీనికి సంబంధించిన కోడ్ అంతా రాసి రెడీగా మనకి ఆ ఆపరేషన్ ఇచ్చేస్తుంటుంది అనమాట. అది ఓకే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఇవి పెరుగుతున్నా తగ్గుతున్నా, ఇప్పుడు 4 బదులు 3 ఐటమ్స్ వచ్చాయి, ఓకే, అయినా కూడా ఇట్ విల్ హ్యాండిల్. ఓకే ఫైన్. అలా కాకుండా ఇప్పుడు నేను నెంబర్స్ ఇచ్చాను, అలా కాకుండా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇది సెకండ్ ఆబ్జెక్ట్ అనుకుందాం, థర్డ్ ఆబ్జెక్ట్. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది ఫస్ట్, దీనికి సంబంధించిన ఆపరేషన్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, దానికి సంబంధించిన ఆపరేషన్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఆపరేషన్ అంటే మనం డిఫైన్ చేయాలి, అంటే ఏమేం చేయాలి దానిపైన. ఇప్పుడు నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చెప్పాను, అలాగే ఈ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఏం చేయాలో ఆపరేషన్ కానీ అక్కడ దాని లోపల మనం స్పెసిఫై చేస్తే వీ కెన్ డూ దట్ పర్టికులర్ ప్రాసెస్. నెక్స్ట్, చేసి ఆ తర్వాత ఇట్స్ కంప్లీటెడ్ అని చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఇలాంటి యూజ్ కేసెస్ ఎప్పుడెప్పుడు వస్తాయి మనకి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక యూజ్ కేస్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే మనం ఎంప్లాయీ యూజ్ కేసు డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ యూజ్ కేసు ఏంటంటే ఏం చేసాం మనం, ఇన్సర్ట్ ఏంటి, క్రియేట్ న్యూ ఎంప్లాయీ. అంటే ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డ్ అయితే ఆ ఎంప్లాయీని ఇన్సర్ట్ చేసేవాళ్ళం, ఇన్సర్ట్ ఇంటూ డేటాబేస్ బేసికల్ గా ఇది చేసాం. అయితే నాకు ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ మారింది, ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ వస్తుంది. అంటే ఏంటి, ఒక్కొక్క ఎంప్లాయీని ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో ఆయన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి, థర్డ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఫోర్త్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఫిఫ్త్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవ్రీడే మారచ్చు. ఒక రోజు 5 ఎంప్లాయీ డీటెయిల్స్ రావచ్చు, ఒక రోజు 100 ఎంప్లాయీ డీటెయిల్స్ రావచ్చు, ఒక రోజు 200 ఎంప్లాయీ డీటెయిల్స్ రావచ్చు. ఇలా వస్తాయి ఒకేసారి మనకి రిక్వెస్ట్ లో. వచ్చిన తర్వాత నేనేం చేయాలంటే దీన్ని డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చాయి, కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1
2 3 4 5 ఇది ఫస్ట్ ఎంప్లాయీ E1 E2 E3 E4 E5 ఇప్పుడు దీన్ని నేను మనం MuleSoft ఎలా చేయొచ్చు ఒకసారి ఐ జస్ట్ డ్రా ద డయాగ్రామ్ మనకు రిక్వెస్ట్ గా ఏ ఐటమ్ వస్తుంది సారీ ఈ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ వస్తుంది ఓకే బాగా నెక్స్ట్ సోర్స్ లో వీ హ్యావ్ లిజనర్ okay and then we receive the request collection of employee details వచ్చాయి సరే ఫస్ట్ ఒక లాగర్ పెట్టుకున్నాం మనం లాగర్ లో we wanted to print some details and we have printed those details ఈ తర్వాత ఇప్పుడు నేనేం చేయాలండి డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి వీటిని అన్నిటిని కూడా ఎలా ఇన్సర్ట్ చేస్తాను ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చింది కదా ఒక్కొక్క ఎంప్లాయీ కాదు కదా అప్పుడు ఏం చేయొచ్చు వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈస్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఈచ్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఓకే ఈ ఫర్ ఈచ్ ఏం చేస్తుంది ఈ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ దీనికి వెళ్ళుద్ది ఈ ఫర్ ఈచ్ కి ఇక్కడ నేనేం చేస్తానంటే డేటాబేస్ ఇన్సర్ట్ ఒక లాగరు డేటాబేస్ ఇన్సర్ట్ లాగరు యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ పెట్టుకుంటాను తర్వాత లాగర్ పెట్టుకొని ఐ విల్ సెండ్ ద రెస్పాన్స్ ఏమని సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఈ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫస్ట్ ఫర్ ఈచ్కి వెళ్ళింది ఫర్ ఈచ్కి వెళ్ళి ఏం చేస్తుంది ఫస్ట్ ఐటరేషన్ లో ఈ డీటెయిల్స్ తీసుకుంటుంది ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకొని ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ మనం డేటాబేస్ కి పంపించే ముందు ఎగ్జాక్ట్లీ డేటాబేస్ కి తగ్గట్టుగా మార్చాలనుకోండి ఒకవేళ కావాలంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అది డైరెక్ట్ గా క్వెరీలో రాసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటే ఇది లాగర్ పెట్టుకొని ఇక్కడ డీబీ ఇన్సర్ట్ లో ఇన్సర్ట్ క్వెరీ రాసేస్తాము ఓకే మనం ఏ డీబీలో అయితే కావాలనుకున్నామో ఆ డీబీలో ఎగ్జాక్ట్లీ ఇన్సర్ట్ అవుతుంది ఇన్సర్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం మనం యాక్చువల్ గా ఇది ఇన్సర్ట్ అయిందని స్టోర్ చేసి పెట్టుకుంటాం ఈ పర్టికులర్ రికార్డ్ E1 రికార్డు డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిందని మనం ఒక వేరియబుల్ లో క్యాప్చర్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఫర్ ఈచ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుంటాం ఇది ఒక్కటే పిక్ చేసుకొని మళ్ళీ డీబీ ఇన్సర్ట్ అండ్ ఇక్కడ మళ్ళీ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాము ఓకే అండ్ దెన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఎంప్లాయీ ఓకే థర్డ్ ఎంప్లాయీ మళ్ళీ కంప్లీట్ అయింది తర్వాత ఫోర్త్ ఎంప్లాయీ అది కంప్లీట్ అయింది ఫిఫ్త్ ఎంప్లాయీ కంప్లీట్ అయింది అప్పుడు ఈ ఫర్ ఈచ్ నుంచి బయటకు వస్తుంది ఈ మ్యూల్ ఈవెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ మెసేజ్ రెస్పాన్స్ అంతా రెడీ చేసి లాగర్ లో ప్రింట్ చేసుకొని దెన్ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ద కన్స్యూమర్ ఇది ఒక యూస్ కేసు ఇప్పుడు ఇది ఇలాగే చేయొచ్చండి వేరే వేరే సొల్యూషన్స్ ఉంటాయి బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూస్ కేసెస్ వేర్ వెన్ ఎవర్ యూ రిసీవ్ a collection of data okay and you wanted to do some operations on it okay to break them and do some operations on it then for each is the option exactly okay any queries on it and no sir okay అంటే మనం ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 ఎంప్లాయీ 3 అలా చేసుకున్నాం అంటే మిడిల్ ఇప్పుడు ఎంప్లాయీ 2 సెపరేట్ గా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు కదా సార్ సెపరేట్ కంటే ఏం చేస్తారు అంటే ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉండాలి సేమ్ ప్రాసెస్ ఉంటుంది వేరే వేరే ప్రాసెస్ దీనికో ప్రాసెస్ అట్లా ఉండదు యాక్చువల్ గా కూడా ఒకే ప్రాసెస్ ఉంటుంది అందువల్ల మీకు ఫర్ ఈచ్ లో ఉపయోగం లేదు E1 కి ఒక ప్రాసెస్ E2 కి ఒక ప్రాసెస్ అంటే అది మళ్ళీ సపరేట్ యూస్ కేసు యాక్చువల్లీ అలాగా మోస్ట్లీ రియల్ టైమ్ లో తక్కువే ఉంటుంది ఎగ్జాక్ట్ తక్కువ కదా అసలు నెగ్లిజిబుల్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తున్నాయి ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ని ఇక్కడ స్ప్లిట్ చేసి ఈ ఫర్ ఈచ్ అనేది ఇట్ విల్ ట్రై టు డూ ఇట్ అయితే ఇప్పుడు దీని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇది ఎలా చేయాలి
నెక్స్ట్ దీనికి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, ఓకే, వేరియబుల్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయి, పేలోడ్ ఎలా ప్రాపగేట్ అవుద్ది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసి చూడొచ్చు. అండ్ దీంతో పాటు కూడా ఏం చేస్తామంటే మనం, మీకు గుర్తుంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ లో ట్రై స్కోప్ అనేది డిస్కస్ చేయాలి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అప్పుడు ట్రై స్కోప్ కూడా ఉపయోగపడుతుంది ఎర్రర్ హ్యాండ్లింగ్ అని చెప్పున్నాను మీకు. ఓకే, అది ఈ రోజు వాడదాం. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వాడి ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ ట్రై అనేది ఏంటి అని అంటే జనరల్లీ ట్రై స్కోప్ 2 పర్పసెస్ వాడచ్చు. ఒకటి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫర్ కాంపోనెంట్స్ లెవెల్, సెకండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఉంటుంది, అది ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఇది మనం డిస్కస్ చేయము. ఓకే, ఇప్పుడు ఓకే ఎర్రర్ ట్రై స్కోప్ యూటిలైజ్ చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలని చూస్తాం ఫిజికల్. ఓకే, దిస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండి. మనకి యాజ్ ఏ స్టార్టింగ్ డెవలపర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ ఎగ్జాక్ట్లీ, నథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్. ఓకే, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేస్తామో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ చేసేటప్పుడు, ఎందుకని ఫర్ ఈచ్ చేసేటప్పుడు ఈవెన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇస్ ఆల్సో ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయాలి. యాక్చువల్ గా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయాలంటే అగైన్ వి ట్రై స్కోప్ లాంటి కాంపోనెంట్ కావాల్సి వస్తుంది. అది ఎందుకు అవసరం అవుద్ది ఏంటి అనేది కూడా ఇప్పుడు మొత్తం టోటల్ గా డిస్కస్ చేద్దాం. అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్దాం, అప్పుడు మనకి క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి నేను కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పాను. ఫస్ట్ డేటా ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ఒక ఎంప్లాయీ డీటెయిల్ అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఓకే, 104 వరకు ఉంది. త్రీ 4 5 1 2 3 4 5. ఓకే, ఐఎమ్ కాపీయింగ్ దిస్. నోట్ బోర్డ్ లోకి వెళ్తాను. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవాలి కదండి మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ తో స్టార్ట్ చేస్తాను. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు తర్వాత కామా నెక్స్ట్ ఆబ్జెక్ట్, కామా నెక్స్ట్ ఆబ్జెక్ట్, కామా నెక్స్ట్ ఆబ్జెక్ట్. 4 ఆబ్జెక్ట్స్ అనుకుందాం అండ్ అరే క్లోజ్ చేస్తాం. ఓకే ఫైన్. ఇక్కడ వన్ 105, ఓకే 106, 107, 108. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇదండి డేటా. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే జస్ట్ బ్యూటిఫై చేద్దాం. పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి పోస్ట్ మ్యాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఐ గో హియర్, click in your request, body raw JSON and then paste it here, beautify it. ఓకే, అంటే ప్రాపర్ గా ఫార్మాట్ అయిపోతుంది. అండ్ ఎర్రర్ ఏదైనా ఉంటే కూడా వీ కెన్ సీ ఇట్. ఇది మన ఇన్పుట్ అండి. ఓకే,
మన ఓకి మనం ట్రిగ్గర్ చేసేటప్పుడు ఇది ఇన్పుట్ అంటే ఏమవుతుంది, కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తుంది. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నింటిని మనం తీసుకొని ఏం చేయాలి, మనం we need to insert into the database using for each. Exactly. Okay, now I'll go back. I'll create a new project. Okay, so project name ఇచ్చాను, so click on finish. జనరల్ గా ఇప్పుడు రియల్ టైమ్ లో ఏం జరుగుతుందండి, మళ్ళీ దీనికి సంబంధించిన రామల్ డిజైన్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, అంత ప్రాసెస్ సేమే మళ్ళీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి. ఓకేనా, నెక్స్ట్ లిజనర్ ఫస్ట్. నెక్స్ట్ ఫర్ ఈచ్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ కోర్ లో చెక్ చేస్తే స్కోప్స్ అని ఉంటుంది ఒక సెక్షన్ మనకి. చూడండి స్కోప్స్. ఓకే, ఆ స్కోప్స్ లో అంటే ఫ్లో కూడా ఒక స్కోపే అండి, మనం వాడే ఫ్లో కూడా ఒక స్కోపే. ఫ్లో కానీ లేకపోతే సబ్ ఫ్లో కానీ అంటిల్ సక్సెస్ఫుల్ కానీ ట్రై కానీ ఇవన్నీ కూడా స్కోప్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఈచ్ ఉంది, నేనేం చేయొచ్చు, ఫర్ ఈచ్ ని ఇక్కడ సెర్చ్ చేసుకొని I can keep it here. Scope అంటే ఏంటండి, ఎగ్జాక్ట్లీ యూ కెన్ ప్లేస్ సమ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్సైడ్. ఇప్పుడు దీని లోపల మనకి ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే ఎన్ని కాంపోనెంట్స్ పెట్టి మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ ఇన్సర్ట్ ఒక్కటే చెప్పాను, టూ డేటాబేస్ ఉన్నాయి, ఫస్ట్ డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి, సెకండ్ డేటాబేస్ లో కూడా ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు రెండు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు ఒక డేటాబేస్ లో ఇన్సర్ట్ అవ్వాలి, ఒక సేల్స్ ఫోర్స్ దాంట్లో క్రియేట్ అవ్వాలి, అప్పుడు కూడా లోపల మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ ప్లేస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. యా, సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేద్దాం. పాత్ వచ్చేసి ఫర్ ఈచ్ అని ఇచ్చుకుందాం. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ లైక్ ఎంప్లాయీస్ ఇన్సెట్ కానీ అలాగే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఫైన్. నెక్స్ట్ స్టార్ట్ లాగర్. పేలోడ్ ప్రింట్ చేయండి. అంటే జనరలీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ పేలోడ్ విల్ నెవర్ ప్రింట్ ఇట్ అండి, బట్ ఇప్పుడున్న దీంట్లో we think that we are getting less data, that is the reason I'm trying to print the payload. But మనకి రియల్ టైమ్ లో ఒకవేళ హ్యూజ్ పేలోడ్ వచ్చి ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ చేయకండి. ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఎవర్ యూ రిక్వైర్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఈచ్ DB ఫ్లో స్టార్టెడ్ అని అట్లాగా ఒక మెసేజ్ ఇచ్చేసుకొని యూ కెన్ ప్రొసీడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఫర్ ఈచ్ కి ఎప్పుడు కూడాను ఇలా అరే ఆఫ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉండాలి, కలెక్షన్ ఉండాలి అంటే ఇలాగా మల్టిపుల్ డేటా ఉండాలి దానికి. అలా కాకుండా మనం సింపుల్ గా ఈ ఆబ్జెక్ట్ ఒకటే ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ ముందు అది కూడా చేద్దాం మనం, యాక్చువల్గా ఆ ఎర్రర్ కూడా చూపిస్తాను. ఒక సింగిల్ ఆబ్జెక్టే పంపించాను, సింగిల్ ఆబ్జెక్ట్ పంపిస్తే వర్క్ అవుతుంది అనమాట. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కానీ షుడ్ బి ద ఇన్పుట్ ఫర్ ఈచ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ స్టార్ట్ లాగర్ అయిపోయింది. ఇప్పుడు మనకి డేటాబేస్ ఇన్సర్ట్ చేయాలి కదండి, డేటాబేస్ మాడ్యూల్ కావాలి కదా. ఏం చేస్తాం, యాడ్ మాడ్యూల్స్, డేటాబేస్, అండ్ దెన్ డేటాబేస్ లో ఇన్సర్ట్ కదండి మనకు కావాల్సింది. ఓకే, ఇన్సర్ట్
Okay, and then outside for each. ఇప్పుడు for each బయట పెట్టాను ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఐ విల్ ప్లేస్ వన్ లాగర్ ఆల్సో. ఓకే, ఇది ఎండ్ లాగర్ అనుకుందాం. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. దీన్ని స్ట్రింగ్ లో పెట్టాలి. ఓకే ఫైన్. నౌ ఈ ట్రాన్స్ఫర్ మెసేజ్ ఏంటి? మన రెస్పాన్స్ ఫైనల్ గా దీని తర్వాత పంపించాల్సింది మెసేజ్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్స్ స్ట్రక్చర్ వి నీడ్ టు సెండ్. ఈ మెసేజ్ పంపిస్తారు. ఓకే, దీన్ని ఏమంటాం? ఫైనల్ రెస్పాన్స్ అనుకుంటాం. దీనే ఫైనల్ రెస్పాన్స్. నెక్స్ట్ ఇది ఏంటి? ఇది బిఫోర్ డిబి లాగర్, ఆఫ్టర్ డిబి లాగర్. ఇక్కడ ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఆపరేషన్ చేసేటప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఉంటే బెటర్ అండి. సెట్ లాగర్, ఇక్కడ పేలోడ్ ప్రింట్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా ఆఫ్టర్ డిబి ఇన్సెట్ లాగర్ పేలోడ్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు డిబి మనం కాన్ఫిగర్ చేయాలి కదా, డిబికి డీటెయిల్స్. ఓకే, మన డిబి ఏంటంటే MySQL డిబి. ఓకే, అండ్ ఐ విల్ కాన్ఫిగర్ ద రికమెండెడ్ లైబ్రరీస్. జార్ ఫైల్ యాడ్ అయిపోతుంది మనకి ఎగ్జాక్ట్లీ. ఓకే, హోస్ట్ ఏంటి? లోకల్ హోస్ట్. పోర్ట్ ఏంటి? 330. యూజర్ వచ్చి రూట్. పాస్వర్డ్ కూడా చేద్దాం. అండ్ దెన్ డేటాబేస్ MuleIT. టెస్ట్ కనెక్షన్ restriction. Okay, it is successful. Test connection. Now, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ నేను ఇక్కడ అన్ని హార్డ్ కోడ్ చేశానండి. కానీ రియల్ టైం ఎలాగా? అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్, సెక్యూర్ ప్రాపర్టీస్, నెక్స్ట్ రామెల్, బెస్ట్ ప్రాక్టీసెస్, లాగింగ్ అంతా కూడాను, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని సపరేట్ గా పెట్టుకొని చేయడం. ఓకే, ఎమ్యూనిట్స్ చేయడం. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం ప్రాసెస్ ఫాలో అవ్వాల్సింది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. అయితే అవన్నీ ప్రతి ప్రాజెక్ట్ చేస్తే మనకు టైం సరిపోదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్ లో మొత్తం అన్ని కూడా ఒక యూస్ కేసు తీసుకొని చూసాం. ఏ మినిట్స్ పెండింగ్ ఉందో అది చూపిస్తాం. దట్స్ ఫైన్ ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద కంప్లీట్ ప్రాసెస్ అనమాట, ఇలా జరుగుద్దని. మళ్ళీ దీనికి కావాల్సిన పాలసీస్ అప్లై చేయడం కానీ మొత్తం మనం ఎంప్లాయీ యూస్ కేసుకి ఏం ఫాలో అయ్యామో అదంతా కూడా అన్ని ప్రతి ఒక్క ఏపీఐకి ఫాలో అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్ట్.
mule 8 వాడున్నాం కదా. ఓకే ఫైన్. నౌ ఐ గో హియర్. I have the query ready. Exactly. మళ్ళీ దానికోసం టైం స్పెండ్ చేయకుండా I have the query ready as well as నేమ్డ్ పారామీటర్స్ వాడతాం కదా, అవి కూడా మొత్తం అంతా క్లియర్ గా ఉందా. payload dot emp స్టేటస్ చూడండి, యాక్టివ్ ఇక్కడ emp స్టేటస్. ఎందుకని మన పేలోడ్ లో emp స్టేటస్ అని ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే emp స్టేటస్ అంటే emp స్టేటస్ కానీ యాక్టివ్ అయితే ట్రూ అయితే యాక్టివ్, ఎల్స్ ఇన్యాక్టివ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాను. తర్వాత శాలరీ చెక్ చేస్తుంది ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా అని. ఒకటి తీసుకుంటాను, ఒక ఆబ్జెక్ట్. తర్వాత ఐ గో టు డేటా విత్ ప్లే గ్రౌండ్. ప్లేస్ చేసుకొని ఓకే, దిస్ ఇస్ ద ఇన్పుట్. గో టు నోట్ ప్యాడ్. ఓకే, ఇట్స్ వర్కింగ్ రైట్. అంటే ప్రాపర్ గా అన్ని మ్యాప్ అయ్యి డీటెయిల్స్ కూడా ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. అంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గానే ఉన్నాయి దాని. ఓకే ఫైన్. నౌ యువర్ query is also ready. Now what I'll try to do, I'll go to studio and then go to our project. Query ఏంటండి చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ ఇన్ఫో టేబుల్. ఆల్రెడీ మనం అంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్ ఇది. దాంట్లో వాల్యూస్ ఎంప్లాయీ అండర్ స్కోర్ ఐడి, ఎంప్లాయీ అండర్ స్కోర్ నేమ్, ఎంప్లాయీ అండర్ స్కోర్ స్టేటస్, నేమ్డ్ పారామీటర్స్ ఇచ్చాం, ఎంప్లాయీ అండర్ స్కోర్ శాలరీ, ఎంప్లాయీ అండర్ స్కోర్ డిజిగ్నేషన్ అండ్ వాటికి కరస్పాండింగ్ మ్యాపింగ్. మనకి పేలోడ్లు ఏం వస్తున్నాయండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, పేలోడ్ డాట్ అంటే ఇవేం అరేలో ఉన్నాయి కదండి, అరేలో ఉంటే ఎలా కాల్ చేస్తుందంటే, అరేలో ఉన్నా కానీ ఏం చేస్తుంది, ఫర్ ఈచ్ ఫస్ట్ ఇటరేషన్ కి ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. అప్పుడు పేలోడ్ డాట్ ఎంప్లాయీ ఐడి అంటే ఏంటి, ఇది వస్తుంది 105. సెకండ్ ఇటరేషన్ కి ఇది తీసుకుంటుంది. పేలోడ్ డాట్ అంటే అప్పుడు అందుకని ఇది ప్రాపర్ గా మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఇన్సెట్ కి సంబంధించిన ఆపరేషన్ బేసికల్ కూడా. ఓకే, అది నేను చూపిస్తాను మీకు, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. Now what I'll try to do, I'll try to copy this, go to insert operation, then we'll pass the input parameters. Now I'll save this project. ఇప్పుడు మనకి ఒక రకంగా ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ లేకుండా నెక్స్ట్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ కానీ అదంతా కానీ ఇంకా చేయలేదు. మనం స్లోగా 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి అయితే
we have done some basic functionality of for each. దాన్ని చేసుకొని we'll try to start the process. What I'll try to add a breakpoint and then I'll debug the flow. ఈ లోపల పోస్ట్ మెయిల్ ఏం చేయాలి, మనం రిక్వెస్ట్ ఫామ్ చేసుకోవాలి. ఓకే, ఇది క్రియేట్ కాబట్టి పోస్ట్ అని పెట్టుకుందాం అట్లీస్ట్ మన రెఫరెన్స్ కోసం. http లోకల్ హోస్ట్, కానీ జనరల్ గా మనకి ఇప్పుడు మనం ఏమి రెస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ వర్క్ ఫర్ ఆల్. 8081 okay, for each 8081. Okay, deploying the. Now we'll hit the request. We received the request. Okay, ఇప్పుడు ఫస్ట్ పేలోడ్ చూడండి, array of objects. మనం పంపించిన డేటా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. నెక్స్ట్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేదు. రూట్ ఐడి ఏమైనా ఉందా, ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు దీనికి వెళ్ళే ముందు ఇంకొకటి మనం డిస్కస్ చేయాల్సింది. ఇక్కడ ఫర్ ఈచ్ మీద క్లిక్ చేస్తే దేర్ ఆర్ సమ్ కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి చూడండి, కలెక్షన్ అని ఒకటి ఉంది, కౌంటర్ వేరియబుల్ అని ఉంది, బ్యాచ్ సైజ్ ఉంది, రూట్ మెసేజ్ వేరియబుల్. ఓకే, ఇవన్నీ ఏంటి అసలు? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే కలెక్షన్ అంటే ఈ ఫర్ ఈచ్ కి ఏమి ఇన్పుట్ వెళ్ళాలి అనేది కలెక్షన్ లో మనం ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఉంటే ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్పుట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఇది క్లిక్ చేసి ఆ వేర్స్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే అది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే దాన్ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. బట్ ఇప్పుడు నేను ఏం మెన్షన్ చేయలేదు, ఏం తీసుకుంటుంది? ఏమి మెన్షన్ చేయనప్పుడు దీనికి ముందున్న పేలోడ్ ఏది ఉందో అది తీసుకుంటుంది. దీనికి ముందు ఏం పేలోడ్ ఉందో దాన్నే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. ఇప్పుడు నేనేం ఇవ్వలేదు, అందుకని ఏం చేస్తుంది, ఇప్పుడు పేలోడ్లో ఏముంది, కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఉంది, అప్పుడు దాన్ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. ఫైన్, ఒకటి. సారీ, యా. నెక్స్ట్ కౌంటర్ వేరియబుల్ నేమ్. యాక్చువల్ గా ఈ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఒక కౌంటర్ వేరియబుల్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. ఆ కౌంటర్ కి వేరియబుల్ నేమ్ ఏం కావాలి అంటే, కౌంటర్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 4 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్, ఎక్కడ ఉందో అది కౌంట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టా, సెకండ్ ఆబ్జెక్టా, థర్డ్ ఆబ్జెక్టా, ఫోర్త్ ఆబ్జెక్టా అని. ఎగ్జాక్ట్లీ. దానికి ఒక వేరియబుల్ కావాలి కదా, ఆ వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే మీరు నేమ్ వేరేది ఇస్తే లేదు, డిఫాల్ట్ గా కౌంటర్ అని క్రియేట్ అవుద్ది, లేదు మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. అయితే అది ఫర్ ఈచ్ వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ వేరియబుల్ ఉండదు. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ సైజ్ 1. ఈ బ్యాచ్ సైజ్ ఏంటంటే, ఇప్పుడు నేనేం చెప్పానండి మనం డిస్కస్ చేసేటప్పుడు 1 by 1 చేస్తుందని చెప్పాను. ఇప్పుడు 4 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఏం చేసింది, 1 by 1 తీసుకుంటుంది. ఇక్కడికి రాగానే ఓకే, ఫస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకుని దాని మీద ఆపరేషన్ చేసి మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్. అయితే ఆ బ్యాచ్ సైజ్ 1 ఇచ్చినప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో జరుగుద్ది. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బ్యాచ్ సైజ్ 1 వాడుకొని ఇలా చేస్తాను. అలా కాకుండా నేను బ్యాచ్ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను అనుకోండి, దీని అర్థం ఏమవుద్ది, ఇక్కడ 4 ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చింది కదా, ఈ 4 ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఫస్ట్ 3 డీటెయిల్స్ తీసేసుకుంటుంది ఒకేసారి. అంటే ఈ 3 ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకొని ఓకే దాని మీద ఆపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇటరేషన్ 2 తీసుకుంటుంది, ఎందుకంటే 3 లేవు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చాయి అనుకోండి, ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ 3 తీసుకుంటుంది, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ 3 తీసుకుంటుంది, థర్డ్ ఇటరేషన్ లో థర్డ్ 3 తీసుకుంటుంది, తర్వాత ఫోర్త్ ఇటరేషన్ లో 1 ఉంది కాబట్టి ఆ 1 ఒక్కటి తీసుకొని ప్రాసెస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ.
దాట్ వే ఆ బ్యాచ్ సైజ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఫర్ ఈచ్ లో ఎగ్జాక్ట్లీ ఈ బ్యాచ్ సైజ్ 1 పెట్టుకొని 1 by 1 చేస్తాం. ఈ 2, 3 పెట్టి నేను మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి అయితే డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటే విల్ ట్రై టు. అండ్ రూట్ మెసేజ్ వేరియబుల్ నేమ్. ఈ రూట్ మెసేజ్ ఏంటి అసలు? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేలోడ్ మనం ఇవ్వగానే ఈ పేలోడ్ ఏం చేస్తుందంటే మొత్తం వెళ్ళి ఈ రూట్ మెసేజ్ లో సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఇది ఉంది కదా, ఇది మొత్తం వెళ్ళి రూట్ మెసేజ్ లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఆ రూట్ మెసేజ్ లో సేవ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, 2 వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. రూట్ మెసేజ్ ఒక వేరియబుల్, కౌంటర్ ఒక వేరియబుల్. ఈ 2 ఫర్ ఈచ్ స్టార్ట్ అవ్వగానే నేను డీబగ్గర్ లో చూపిస్తాను మీకు 2 వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ ఫర్ ఈచ్ ఎండ్ అవ్వగానే ఆ 2 వేరియబుల్స్ డిసేపరేట్ అంటే రిమూవ్ అయిపోతాయి బేసికల్. ఇదంతా ఎవరు చేస్తున్నారండి బ్యాక్గ్రౌండ్ లో? మ్యూల్సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనకి చేసి పెట్టేసింది దీనికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా. ఫైన్, ఎనీ క్వశ్చన్స్ హియర్? నో సార్. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్ లో నేనేం మెన్షన్ చేయలేదు కాబట్టి పేలోడ్ నే తీసుకుంటుంది. పేలోడ్ ఏంటి, మనకి మనం పంపించిన డీటెయిల్స్ పేలోడ్ లో ఉంది. ఓకే, విల్ సీ. ఇప్పుడు చూడండి 2 వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. ఏంటది? కౌంటర్ 1. అంటే కౌంటర్ 1 అంటే ఏంటి? నేను పంపించిన ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఇది ఫస్ట్ తీసుకుంది. ఓకే, మనం పంపించిన ఆర్డర్లను తీసుకుంటుందండి 105 ఎగ్జాక్ట్లీ. ఇది కూడా చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు పేలోడ్ లో ఏముందో చూడండి. నేను చెప్పినట్టు ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. మనం పంపించిన కలెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇది ఒక్కటే పిక్ చేసుకుంది, చూసారా? బ్యాచ్ సైజ్ 1 చెప్పాను కాబట్టి ఇప్పుడు దాని మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే ఫైన్. నా ఇప్పుడు చూస్తే మళ్ళీ అదొకటి. అండ్ కౌంటర్ వేరియబుల్ అంటే ఫస్ట్ ఇటరేషన్ చేస్తున్నామని చెప్తుంది. నెక్స్ట్ రూట్ మెసేజ్. ఈ రూట్ మెసేజ్ లో ఏముంది? ఈ రూట్ మెసేజ్ లో క్లిక్ చేస్తే ఈ టైప్డ్ వాల్యూలోకి వెళ్తే మన పేలోడ్ మొత్తం సేవ్ చేసి పెట్టుకోండి. అంటే ఈ ఫర్ ఈచ్ కి మళ్ళీ అవసరం కదండి, నెక్స్ట్ ఇటరేషన్ కి సెకండ్ కి థర్డ్ కి దానికి కావాలి కదా, అందుకని రూట్ మెసేజ్ లో మొత్తం పేలోడ్ సేవ్ చేసి పెట్టేసుకుంది. అంటే ఇక్కడ మీరు ఏ వేరియబుల్ అయితే ఇక్కడ కలెక్షన్ లో ఏదైతే మెన్షన్ చేస్తారో ఈ కలెక్షన్ లో దానికి సంబంధించిన మెసేజ్ మొత్తం ఈ రూట్ మెసేజ్ లో క్రియేట్ అయిపోద్ది. ఈ 2 వేరియబుల్స్ మళ్ళీ ఫర్ ఈచ్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ డిసేపర్ అయిపోతుంది, అంటే రిమూవ్ చేసేస్తారు, ఉండవు అనమాట. ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టిల్ ఫర్ ఈచ్ ప్రాసెస్. ఇది నెక్స్ట్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చింది, అది డీబీలో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, డీబీలో ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అయ్యి తర్వాత కంప్లీట్ చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎన్ని ఉంటాయి అన్ని. ఇప్పుడు మన ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 డీటెయిల్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, కొద్దిగా స్ట్రక్ అయిందండి, దట్స్ ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు చూసారా ఇది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి మనం డేటాబేస్ లో చెక్ చేస్తాం అనుకోండి, 105 వచ్చిందో లేదో చెక్ చేస్తే చూడండి 105 డీటెయిల్స్ వచ్చింది. అయితే నెక్స్ట్ మీరు లాగర్ కూడా చూస్తే లాగర్ లో ఇప్పుడు ఏం ప్రింట్ అయిందండి? ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ అయినాయి, చూసారా ఇక్కడ బిఫోర్ లాగర్ లో. ఆఫ్టర్ లాగర్ లో ఏం ప్రింట్ అవుద్ది? చూడండి ఫర్ ఈచ్ లో మళ్ళీ ఏం చేసింది? సెకండ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లాగర్ కూడా చెక్ చేసి తర్వాత ఆ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇది జావా అవుట్పుట్ వస్తుంది కదండి, అందుకని సరిగ్గా ఇది ప్రింట్ అయినట్లేదు. ఎగ్జాక్ట్లీ లైక్ ఇక్కడ కావాలంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని JSON లా కన్వర్ట్ చేసుకొని లేదా పేలోడ్ ఒక ఎక్స్ప్రెషన్ రాసి చేయొచ్చు. నెక్స్ట్ టైం మారుస్తాం మళ్ళీ మనం నెక్స్ట్ ఇటరేషన్ లో ట్రై టు చేంజ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది ప్రింట్ అవ్వలేదు, విల్ కీప్ ఇట్ సైడ్. ఇప్పుడు సెకండ్ ది పిక్ చేసుకుంది. ఎలా తెలుస్తుంది నాకు? మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కౌంటర్ ఏమైందో చూడండి. కౌంటర్ ఈస్ 2 అంటే సెకండ్ పిక్ చేసుకున్నానని చెప్తుంది. చూడండి 105 నుంచి 106.
ఇప్పుడు ఇది పిక్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి 106 వచ్చిందా? యా వచ్చింది. ఓకే ఫైన్. నౌ ఇక్కడ మనకి పేలోడ్ ఏంటి? పేలోడ్ బేసికల్ గా పేలోడ్ డాట్ ఎఫెక్టెడ్ రోస్, ఇది మనం ప్రింట్ చేయాల్సింది బేసికల్. ఓకే మనం ఏం చేద్దామంటే, అంటే 1 ఉంటే ప్రింట్ అయినట్టు, సక్సెస్ఫుల్ గా అయిపోయినట్టు కదా బేసికల్ గా. ఎఫెక్టెడ్ రోజ్ అంటే ఒకటి క్రియేట్ అయింది అని దాని అర్థం. ఓకే నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ ప్రింట్ చేద్దాం బేసికల్. ఇప్పుడు ఇది రన్ అవుతుంది కాబట్టి రన్ అవుతుంది. నెక్స్ట్ టైం విల్ ట్రై టు యూటిలైజ్ ఇట్. నా ఇప్పుడు చూడండి థర్డ్ ఇది పిక్ చేసుకుంది. నెక్స్ట్ కౌంటర్ చూడండి 3 ఉంటుంది. ఫోర్త్ ఓకే ఫోర్త్ డీటెయిల్స్. ఇప్పుడు ఫోర్త్ డీటెయిల్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? చూడండి ఫర్ ఈచ్ బయటకు వచ్చేసిందా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం కొన్ని గమనించాలి. చూస్తే ఫర్ ఈచ్ కి ముందు పేలోడ్ ఏముందో ఆ తర్వాత కూడా అదే పేలోడ్ ఉంది. ఎందుకని? బికాస్ రూట్ మెసేజ్ లో సేవ్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తుంది ఇది. ఓకే అండ్ ఆ రూట్ మెసేజ్ వేరియబుల్ కూడా ఫర్ ఈచ్ అవగానే కంప్లీట్ అవ్వగానే చూడండి 0 వేరియబుల్స్. కౌంటర్ వేరియబుల్ కూడా డిలీట్ అయిపోయింది. కౌంటర్ వేరియబుల్ డిలీట్ అయిపోయింది. రూట్ మెసేజ్ వేరియబుల్ డిలీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఓన్లీ టిల్ ద పాయింట్ ఫర్ ఈచ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఆ టైం వరకు కూడా ఈ కౌంటర్ ఈ రూట్ మెసేజ్ వేరియబుల్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పేలోడ్ చూస్తే టోటల్ పేలోడ్ ఉంది. ఫర్ ఈచ్ కి ముందు ఏం వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ కూడా దాని తర్వాత కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అది కూడా అది లాస్ట్ లో చూద్దాంలేండి. బట్ స్టిల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫర్ ఈచ్ ముందు ఏం పేలోడ్ ఉందో ఫర్ ఈచ్ తర్వాత కూడా అదే పేలోడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను నేను? పేలోడ్ సెట్ చేశాను. ఎంప్లాయీస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ డేటాబేస్. ఓకే అయింది. అండ్ దెన్ సెండింగ్ ద రెస్పాన్స్. ఐ గాట్ ద రెస్పాన్స్, ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే బాగుంది. అయితే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను మీకేం చెప్పానండి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితేనే పనిచేస్తుంది అని చెప్పాను కదా. ఓకే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఉండాలి. అయితే అలా కాకుండా సింగిల్ గా పంపిస్తే ఏమవుద్ది? అది కూడా చూద్దాం. ఒకసారి ట్రిగ్గర్ చేసి ఎర్రర్ వస్తుందా లేదా. ట్రిగ్గర్ చేశాను. కలెక్షన్ కాదు ఇది, ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్. ఏమవుద్దో చూద్దాం. ఏమైందండి? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. కలెక్షన్ ఆఫ్ ఏంటది? ప్రాపర్టీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1 by 1 తీసుకుంటుంది. ఫస్ట్ ఎంప్లాయీ ఐడి, సెకండ్ ఎంప్లాయీ నేమ్ ఇట్లా తీసుకుంటుంది. మనకి అలా చేస్తే కుదరదు కదా. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే అంటే ఒక్కొక్క ప్రాపర్టీని సపరేట్ ఆబ్జెక్ట్ చేస్తుంది. మనకి అది యూస్ కేస్ కి సరిపోదు కదా. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఇట్ షుడ్ బి మనకి ఏ కలెక్షన్ అయితే కావాలో ఆ కలెక్షన్ కి సంబంధించింది కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అవుద్దా? చూడండి ఫెయిల్ అయింది. ఓకే స్టాప్ అయిపోయింది ప్రాసెస్. ఎర్రర్ ప్రాపగేట్ అయింది. ఓకే ఫైన్. నౌ
ఓకే. ఇప్పుడు ఒకటి ఏదన్నా అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఏవి ఇన్సర్ట్ అయినాయి, ఏవి ఇన్సర్ట్ అవ్వలేదు అని చెప్పి మీరు ఎక్కడన్నా నోట్ చేయగలిగారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ డీటెయిల్స్ ఇన్సర్ట్ అయినాయి. ఓకే, 4 డీటెయిల్స్ ఇన్సర్ట్ అయినట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? నో సార్. రాలా. ఇప్పుడు అది కూడా నేను క్యాప్చర్ చేయాలంటే ఎలాగా? అది కూడా నేను క్యాప్చర్ చేయాలంటే దెర్ ఇస్ సమ్ ప్రొసీజర్. ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కానీ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ద్వారా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, లేదా సెట్ వేరియబుల్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఐ ట్రై టు డూ, ఐ క్రియేట్ ఎ వేరియబుల్ అవుట్ సైడ్ ఫర్ ఈచ్. ఓకే, అవుట్ సైడ్ ఫర్ ఈచ్. సక్సెస్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి, ఓకే, ఎంటీ అరే, ఫస్ట్ ఎంటీ అరే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఓకే, బానే ఉంది, సక్సెస్ అయింది, సక్సెస్ క్రియేట్ చేసాం, బానే ఉంది. ఎర్రర్ వస్తే ఐ నీడ్ టు క్యాప్చర్ ది ఎర్రర్ డీటెయిల్స్ ఆల్సో. ఓకే, అందుకని ఏం చేస్తాను, ఇంకొక వేరియబుల్ ఎర్రర్ రెస్పాన్స్ కూడా ఎంటీ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ రెండు, ఎర్రర్ రెస్పాన్స్ కానీ సక్సెస్ రెస్పాన్స్ కానీ రెండు కూడా ఇన్సైడ్ దే ఆర్ యాక్సెసిబుల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే వాటిని నేను మోడిఫై చేయొచ్చు. ఎలా మోడిఫై చేయొచ్చు? మళ్ళీ ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ మెసేజ్ పెట్టుకొని ఆ ట్రాన్స్ఫర్ మెసేజ్ లో ఐ నీడ్ టు డూ దట్. అప్పుడు ఏం చేస్తాను, ఐ క్రియేట్ అనదర్ వన్. అండ్ ఇక్కడ మనకి పేలోడ్ అవసరం లేదు కదా, అది డిలీట్ చేసేయాలి కదా. ఇది ఓకే, ఓన్లీ సక్సెస్ రెస్పాన్స్ అండ్ ఎర్రర్ రెస్పాన్స్ ఎంటీ వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ఇన్సర్ట్ కంప్లీట్ అయిందంటే దాని అర్థం ఏంటండి, సక్సెస్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ, సక్సెస్ అయితే ఓన్లీ సక్సెస్ రెస్పాన్స్ వేరియబుల్ ఇక్కడ మనకి వర్క్ అవుతుంది అనమాట. దట్ అది సక్సెస్ రెస్పాన్స్ ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఓకే, అండ్ ఇది కూడా మనం ఒకటి చేంజ్ చేద్దాం అనుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం. పేలోడ్ డాట్ ఎఫెక్టెడ్. ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ మనం ఆల్టర్ చేయాలి కదండి. వేరియబుల్ ఏం వేరియబుల్ ఇవ్వాలి? సక్సెస్ రెస్పాన్స్ వేరియబుల్. దాన్ని ఓవర్ రైట్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ దెన్ పేలోడ్ డిలీట్ చేద్దాం ఫస్ట్. మనకు కావాల్సిన జేసన్. ఇక్కడ ఏముంది, ఎంటీ ఉంది అంటే వాట్స్ డాట్ చెప్పండి. డౌట్ అండి? నో సార్, నో సార్, నేను చెప్తున్నాను అంతే. ఓకే, యా, ట్రాన్స్ డాట్ సక్సెస్ రెస్పాన్స్ ప్లస్ ఇక్కడ ఏం చేయాలండి? యాక్చువల్ గా దీనికి ఏం యాడ్ చేయాలి మనం?
ఈ సక్సెస్ రెస్పాన్స్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది మనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే క్రియేట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ 105 డీటెయిల్స్ ఉంది. ఆ 105 అని చెప్పి ఆ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ ఉంటే సరిపోద్ది కదా మనకి. ఎగ్జాక్ట్లీ Yes. అయితే ఇక్కడ పేలోడ్ ఓవర్ రైట్ అయిపోతుందిగా. మీరు అబ్జర్వ్ చేస్తే పేలోడ్ ఓవర్ రైట్ అయిపోతుందిగా. ఇక్కడ వచ్చిన పేలోడ్ ఏంటి? ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా? ఇక్కడేమో ఈ పేలోడ్ ఓవర్ రైట్ అయిపోతుంది. అందుకని ఏం చేద్దాం, ఇది టార్గెట్ వేరియబుల్ యూటిలైజ్ చేసుకుందాం. ఇక్కడ టార్గెట్ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ డిబి రెస్పాన్స్. అప్పుడు ఇక్కడ ఏం మార్చాల్సి వస్తుంది? అంటే ఏమవుద్ది ఇక్కడ? ఫస్ట్ ఎంటీ అరే ఉంటుంది ప్లస్ ఫస్ట్ పేలోడ్. సెకండ్ ఇటరేషన్ అప్పుడు ఫస్ట్ పేలోడ్ ఉంటుంది ప్లస్ సెకండ్ పేలోడ్, థర్డ్ పేలోడ్, ఫోర్త్ పేలోడ్ అయిన తర్వాత ఈ వేరియబుల్ బయట మనకి యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎర్రర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడ ఎక్కడన్నా మధ్యలో వచ్చి ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు అదేమైంది? డైరెక్ట్ గా ఎర్రర్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. బట్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఇంకొక ప్రాబ్లం ఏంటి? ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్ లో 2 రికార్డ్స్ ప్రాసెస్ అయ్యి థర్డ్ రికార్డ్ దగ్గర ఫెయిల్ అయింది. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? థర్డ్ దగ్గర ఆగిపోయి బయటకు వచ్చేస్తుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. నాకు అలా కాకుండా 4 రికార్డ్స్ ప్రాసెస్ అవ్వాలి, థర్డ్ రికార్డ్ ఫెయిల్ అయినా కూడా అది కంటిన్యూ అయ్యి ఓకే ఫోర్త్ రికార్డ్ కూడా ప్రాసెస్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేస్తాను? ఎర్రర్ హ్యాండ్లింగ్ అని చేశాను అనుకోండి. సక్సెస్ అయినవన్నీ ఇక్కడ క్యాప్చర్ చేస్తాను, ఎర్రర్ అయినవన్నీ క్యాప్చర్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఐ విల్ ప్రొవైడ్ ద ఇన్పుట్ టు ద కన్స్యూమర్. వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఫెయిల్ అయినవన్నీ ఎందుకు ఫెయిల్ అయినా వాళ్ళు చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ దే కెన్ సెండ్ ఇట్. ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి. దీన్ని ఎలా చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రై. ట్రై ఏం చేస్తుంది అసలు? ట్రై అనేది కూడా ఒక స్కోప్ అనమాట బేసికల్ గా కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ 1 by 1 సెలెక్ట్ చేసుకొని చూడండి, ర్యాప్ ఇన్ ట్రై. అప్పుడు ఏమైంది? అన్నిటికీ వచ్చేసింది. లేదు, ఇక్కడ నుంచి డ్రాగ్ డ్రాప్ చేసుకొని 1 by 1 దాంట్లో మనం డ్రాగ్ డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ట్రైలో చూసారు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆప్షన్ వచ్చింది. అంటే ఇక్కడ వీటిలో ఏది ఎర్రర్ వచ్చినా కానీ అక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మళ్ళీ మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ లో కంటిన్యూ అవ్వాలంటే ఏముంది కాంపోనెంట్? ఆన్ ఎర్రర్ కంటిన్యూ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ అయిపోయింది, సెకండ్ రికార్డ్ అయిపోయింది, థర్డ్ రికార్డ్ దగ్గర ఇక్కడ ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఈ ట్రై ఫర్ ఈచ్ కి ఏం చెప్పుద్ది అంటే కంటిన్యూ అవ్వండి అని చెప్పేస్తుంది. అప్పుడు థర్డ్ రికార్డ్ ఇక్కడ క్యాప్చర్ చేస్తాం ఎర్రర్ రెస్పాన్స్ లో ఎర్రర్ క్యాప్చర్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయ్యి ఫోర్త్ రికార్డ్ కూడా వెళ్ళిపోతుంది. అయితే ఏది ఫెయిల్ అయిందో దాని పేలోడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మెసేజ్ కూడా తీసుకొని ఎర్రర్ రెస్పాన్స్ కూడా క్యాప్చర్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా.
వాట్ ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు టేక్ ట్రాన్స్ఫర్ మెసేజ్ సేమ్ ఇక్కడ చేసిన ప్రాబ్లం చేసిందే ఇక్కడ కూడా చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా టాప్ చేసుకొని వర్క్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ రెస్పాన్స్. ఇది కూడా ఇక్కడ మనం వెళ్ళి న్యూ వేరియబుల్ క్రియేట్ చేసి JSON లో కావాలి మనకి. అండ్ దెన్ వార్స్ డాట్ ఎర్రర్ రెస్పాన్స్ ప్లస్ పేలోడ్. మీకు ఏమవుతుంది, 4 రికార్డ్స్ 3 రికార్డ్స్ సక్సెస్ అయినాయి ఇక్కడ క్యాప్చర్ అవుతుంది, 1 రికార్డ్ ఫెయిల్ అయింది అది ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. బట్ ఇక్కడ ఫైనల్ రెస్పాన్స్ లో నేను 2 కూడా పంపించాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేస్తాను, వార్స్ డాట్ సక్సెస్ రెస్పాన్స్ ఎర్రర్ వార్స్ డాట్ ఎర్రర్ రెస్పాన్స్. అప్పుడు వాళ్ళకి 2 ఓకే ఇవి సక్సెస్ అయినాయి ఇవి ఎర్రర్ అయినాయి కన్జ్యూమర్ కి మన ఏపీఐ కన్జ్యూమర్ కి డీటెయిల్స్ వెరీ క్లియర్ గా. ఓకేనా, అంత క్లియర్ గా ఉందండి ఓవరాల్ గా. ఇట్స్ ఫైన్ రైట్. నౌ వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు ట్రిగ్గర్ ఇట్ వన్స్ అగైన్. అయితే ఇప్పుడు ఇదే డేటా మనం ట్రిగ్గర్ చేస్తే ఏమవుద్దండి, డూప్లికేట్ కీ వచ్చి ఫెయిల్ అయిపోతాయి కదా, అన్ని ఫెయిల్ అయిపోతాయి ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 రికార్డ్స్ డిఫరెంట్ పెడతాను. 107 108 కదా, 109 నుంచి స్టార్ట్ చేస్తాను. 109 ఓకే, ఇది 110. ఇది 107 కావాలని అలాగే ఉంచుతాను. ఓకే, ఇది 1011 పెడతాను, సారీ 111. Okay, now we'll be sending details. Sorry, దీన్ని ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కదా. I'll deploy it in debug mode. అంటే ఏం చేస్తానండి, ఫర్ ఈచ్ బయట అవుట్ సైడ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఆ వేరియబుల్ ని ఇక్కడ మోడిఫై చేస్తున్నాం. ఓకే, సక్సెస్ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఒకటి సక్సెస్ రెస్పాన్స్ కి, ఒకటి ఎర్రర్ రెస్పాన్స్. నౌ అంటే కాంపోనెంట్ లెవెల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలంటే ట్రై యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు సింగిల్ కాంపోనెంట్ అయినా చూపెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఇదొకటి 2 లాగర్స్ పెట్టాం, దానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసాం. సింగిల్ కాంపోనెంట్ కైనా ట్రై పెట్టి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు కావాలంటే, దట్స్ ఫైన్. అంటే అందుకనే కాంపోనెంట్ లెవెల్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ కి గ్రూప్ చేసి దానికి కానీ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలంటే ట్రై స్కోప్ వాడుకోవచ్చు ఎగ్జాక్ట్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద ప్రాసెస్ ఇక్కడ ఆన్ ఎర్రర్ కంటిన్యూ వాడడం. Now we got it. ట్రై లోకి వచ్చింది. దెన్ ఫస్ట్ రికార్డ్ 109 4 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, కౌంటర్, రూట్ మెసేజ్,
సక్సెస్ రెస్పాన్స్, ఎర్రర్ రెస్పాన్స్, ఎంటీ అరేస్ ఉన్నాయి. అంటే మీరు అవుట్ సైడ్ ఆఫ్ అంటే బిఫోర్ ఫర్ ఈచ్ ఏం వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్సైడ్ ఫర్ ఈచ్. ఓకే, దట్ ఈస్ వన్ క్లియర్ ఇండికేషన్. నెక్స్ట్, ఇట్స్ క్రియేటెడ్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇదన్నిటికీ ఎర్రర్ వస్తుందిగా. ఏంటి ఎర్రర్ ఇది? ఓకే, డీబీ రెస్పాన్స్ డాట్ ఎఫెక్టెడ్ రూల్స్. ఫైవ్ వేరియబుల్స్ వచ్చినాయి. db response dot పని చేద్దాం. అవుట్పుట్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుని తర్వాత we need to see it exactly. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇది ఫస్ట్ స్టాప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఓకే స్టాప్ ఎందుకు చేసాను? ఓకే, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ యూ అబ్జర్వ్ 109 వచ్చేసి ఉంటుంది కాబట్టి we need to go for a one 1 2 అంటే డిఫరెంట్ ఉండాలి బేసిక్గా. అండ్ ఎక్స్ట్రా కామా ఉంది, అది రిమూవ్ చేస్తాను. ఓకే, బ్యూటిఫుల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి మనం. ఈ ఎర్రర్, సారీ వ్యార్ స్టాట్ కదండి, వ్యార్ స్టాట్ రాయలేదుగా. మనం వేరియబుల్ నేమ్ మిస్ అయ్యాం బేసికల్. వేరియబుల్ కదా బేసికలీ, వ్యార్స్ డాట్ డీబీ రెస్పాన్స్ డాట్ ఎఫెక్టెడ్ రూల్స్, అందుకని రావట్లేదు బేసికల్. ఓకే ఫైన్. నౌ I'll try to debug it.
డిప్లాయ్ అయిన తర్వాత deployed will trigger the request. Now we received it. Again, new debugger inside inserted. Okay, next logger కూడా ప్రింట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ దీనికి సంబంధించిన పేలోడ్. నెక్స్ట్ 1 ప్రింట్ అయిందిగా, ఎఫెక్టెడ్ రోస్ 1 అనేది ఆ 1 వచ్చేసింది, అది కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు వేరియబుల్స్ చెక్ చేస్తే మ్యూల్ డీబగ్గర్ లోకి వెళ్ళి ఏం వేరియబుల్స్ ఉన్నాయండి మనకి? సక్సెస్ రెస్పాన్స్ వేరియబుల్ ఉంది, అరే ఎంటీ అరే యాక్చువల్గా కూడా, అండ్ ఎర్రర్ రెస్పాన్స్ అరే ఎంటీ. ఇప్పుడు ఫస్ట్ది దీంట్లోకి రావాలి. ఇప్పుడు చూడండి వేరియబుల్ ఏముందో, సక్సెస్ రెస్పాన్స్ వేరియబుల్. ఈ ఫస్ట్ రికార్డు ఇక్కడ దీంట్లో ఇన్సర్ట్ అయిన రికార్డు డీటెయిల్స్ వచ్చాయి ఎగ్జాక్ట్లీ. ఓకే, నా సెకండ్ ఇటరేషన్ వచ్చింది. ఏమొచ్చింది? డూప్లికేట్ ఎంట్రీ ఎర్రర్. మనం ఆల్రెడీ పెట్టాం కదా, కావాలని ఎర్రర్ పెట్టాం కదా, 107 ఆల్రెడీ అవైలబుల్ ఉంది కదా, అది ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ గో టు ఎర్రర్ హ్యాండ్లర్. నార్మల్ కేసులో ఈ ఆనర్ కంటిన్యూ లేకపోతే ఏమవుతుంది? ఈ ట్రై ఆనర్ కంటిన్యూ లేకపోతే ఇక్కడతో స్టాప్ అయిపోయి రెస్పాన్స్ బ్యాక్ వెళ్ళిపోద్ది, ఎర్రర్ రెస్పాన్స్. అంటే ఏంటి? కొరవ 3 రికార్డ్స్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏమవుద్ది? ఇది ఎర్రర్ క్యాప్చర్ చేసుకొని ఇట్ విల్ కంటిన్యూ ద ప్రాసెస్ ఫర్ అదర్ 2 రికార్డ్స్. ఇది 107 ఫెయిల్ అయింది డిస్కల్ కూడా. ఇక్కడికి వచ్చి లాగ్ ప్రింట్ అవుద్ది. తర్వాత ఎర్రర్ రెస్పాన్స్ లో ఇప్పుడు ఎర్రర్ రెస్పాన్స్ ఎంటీ ఉందా మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్, ఇప్పుడు ఇది ఫిల్ అవుతుంది. చూడండి ఎర్రర్ రెస్పాన్స్ క్యాప్చర్ చేసుకుంది. అంటే ఇది ఎర్రర్ వచ్చింది, ఈ రికార్డ్ అనేది సక్సెస్ లో ఇది సక్సెస్ అయిందని చెప్పి మనం స్పెసిఫిక్ గా పేరు మెన్షన్. ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్. ఇప్పుడు ఏ రికార్డు? 111 112 అవ్వాలి. 111 ఓకే సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు వెళ్ళి పేలోడ్ చూస్తే, సారీ పేలోడ్ అంటే వేరియబుల్, సక్సెస్ రెస్పాన్స్ వేరియబుల్ చూస్తే 2 ఉంటాయి. ఓకే 2, 110 యాజ్ వెల్ యాజ్ 111. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 3 వేరియబుల్సే ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఏంటి? ఈ ట్రాన్స్ఫర్ మెసేజ్ లో మనం క్రియేట్ చేసిన సక్సెస్ రెస్పాన్స్, ఎర్రర్ రెస్పాన్స్ అండ్ డిబి రెస్పాన్స్. దీనికి సంబంధించిన డిబి అంటే మనం ఫర్ ఈచ్ లో ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినా అది ఆ వేరియబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఫర్ ఈచ్ ఆల్సో. ఓకే, అండ్ మనం ఫర్ ఈచ్ కు ముందు ఏమైనా వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్స్ దే ఆర్ యాక్సెసిబుల్ ఇన్సైడ్ ఫర్ ఈచ్, అండ్ ఇఫ్ యూ మోడిఫై దెమ్ దట్ మోడిఫైడ్ వాల్యూస్ విల్ బి అవైలబుల్ అవుట్ సైడ్ ఫర్ ఈచ్. ఇప్పుడు మీరు సక్సెస్ రెస్పాన్స్ నేను ఇక్కడ ఎంటీ పెట్టాను, ఎర్రర్ రెస్పాన్స్ ఇక్కడ ఎంటీ పెట్టాను, బట్ ఇక్కడ చూస్తే ఎర్రర్ రెస్పాన్స్ లో 107 ఎర్రర్ అయిందని మోడిఫైడ్ ఎర్రర్ రెస్పాన్స్ వచ్చింది, అండ్ సక్సెస్ రెస్పాన్స్ మోడిఫైడ్ సక్సెస్ రెస్పాన్స్ వచ్చింది. ముందు ఎంటీ ఎర్రర్ ఉండింది, ఇక్కడేమో మోడిఫై వచ్చింది. అంటే ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. వాట్ విల్ బి ద పేలోడ్ ఆఫ్టర్ ఫర్ ఈచ్? పేలోడ్ ముందేది ఉందో అదే ఉంది చూడండి పేలోడ్ కూడా ఆఫ్టర్ ఫర్ ఈచ్. ఐ క్రియేటెడ్ ఎ వేరియబుల్ బిఫోర్ ఫర్ ఈచ్ అండ్ ఐ మోడిఫైడ్ ఇట్, అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్ అవుట్ సైడ్ ఫర్ ఈచ్ అని అడగచ్చు. మోడిఫైడ్ వేరియబుల్ అని చెప్పాలి మనం. ఐ క్రియేటెడ్ ఎ వేరియబుల్ ఇన్సైడ్ ఫర్ ఈచ్. వాట్ విల్ బి ద వాల్యూ వెదర్ దట్ వేరియబుల్ ఈస్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఫర్ ఈచ్? ఎస్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిబి రెస్పాన్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ అది అవుట్ సైడ్ అవైలబుల్ ఉంది, అండ్ ఇక్కడ దీని అవుట్ సైడ్ వేరియబుల్ క్రియేట్ చేస్తే దాన్ని మోడిఫై చేస్తే ఆ మోడిఫైడ్ వేరియబుల్స్ ఇక్కడ అవైలబుల్ వచ్చి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగేదానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.
నా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సక్సెస్ రెస్పాన్స్ ఉంది, ఎర్రర్ రెస్పాన్స్ ఉంది, డిబి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏం చేస్తాను ఈ ట్రాన్స్ఫర్ మెసేజ్ లో సక్సెస్ కి ఎర్రర్ కి మ్యాప్ చేస్తున్నా. సక్సెస్ వన్ని సక్సెస్ కి వచ్చే, ఎర్రర్ వన్ని ఎర్రర్ కి వచ్చే. Okay, this way for each will be very, very helpful to do the processing of collection of records. Exactly. Okay. అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే బ్యాచ్ సైజ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ దాని కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు నాకు 1 by 1 ఎందుకు వస్తుందండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే? ఇక్కడ నేను బ్యాచ్ సైజ్ 1 అని పెట్టాను, ఇక్కడ నేను 2 అని పెడితే నాకు ఫస్ట్ 2 రికార్డ్స్ వచ్చేస్తాయి, ఈ 2 వస్తాయి. మళ్ళీ సెకండ్ ఇటరేషన్ కి ఈ 2 వస్తాయి. 5 అనుకోండి, ఫస్ట్ 2, తర్వాత సెకండ్ 2, తర్వాత లాస్ట్ 1. అలాగా బ్రేక్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు ప్రాసెస్ ఇట్. ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? దీన్ని స్టాప్ చేస్తాను. ఇప్పుడు దీన్నే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఓకే, ఫర్ ఈచ్ వన్ ఇచ్చాను. ఫర్ ఈచ్ ఇచ్చాను. ఓకే, అండ్ దెన్ టూ ఇచ్చాను. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ బల్క్ ఇన్సర్ట్? అంటే మల్టిపుల్ రికార్డ్స్ ని మనం డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాలంటే ఒకేసారి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 4 రికార్డ్స్ ఆర్ 5 రికార్డ్స్ ఆర్ 10 రికార్డ్స్ 100 రికార్డ్స్ ఇట్లాగా. ఇప్పుడు నేనేం చేశాను, 2 రికార్డ్స్ ఇక్కడికి పెడితే 2 రికార్డ్స్ వస్తాయి. అండ్ 2 రికార్డ్స్ ఏం చేస్తుంది ఒకేసారి? ఇక్కడ నేను 1 by 1 చేస్తున్నా. ఇన్సర్ట్ ఆపరేషన్ ఈస్ యూజ్డ్ ఫర్ 1 by 1, బట్ దెర్ ఈస్ ఏ సపరేట్ ఆప్షన్ కాల్డ్ బల్క్ ఇన్సర్ట్ వేర్ ఐ కెన్ డూ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, అప్పుడు ఫర్ ఈచ్ లో కూడా ఏం చేయొచ్చు, ఇక్కడ నేను బ్యాచ్ సైజ్ 2 పెట్టాను కాబట్టి 2 రికార్డ్స్ తీసుకుంటుంది, 2 రికార్డ్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇన్సర్ట్ చేసి దెన్ ఇట్ విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ దెన్ ఇట్ విల్ డూ ఇట్. అయితే ఇప్పుడు ఐ నాట్ డూ ద ఎంటైర్ థింగ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ షో యూ హౌ ఇట్ విల్ వర్క్.
క్వరీ టెక్స్ట్ ఇస్తాము. తర్వాత ఇక్కడ ఇదేదో ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, విల్ డూ 12 కదా, 113, 114, 5, 6. మీరు వెళ్ళి డేటాబేస్ లో చూస్తే కూడా ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటాయి. మనం ఇప్పుడు వర్క్ చేసినవన్నీ కూడా చూడండి, 101, 112 దాకా అన్ని. నెక్స్ట్ add the break point here. Oh, sorry. ఇంకొక చిన్నది చేద్దామండి. బ్యాచ్ సైజ్ 2 ఇచ్చాను కదా, ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4. 5th రికార్డ్ కూడా యాడ్ చేద్దాం. అంటే ఫస్ట్ టైం 2 వస్తుంది, సెకండ్ టైం 2 వస్తాయి, థర్డ్ టైం 1 వస్తుంది. సో I wanted to show. దీని పాత్ ఏంటండి, ఫర్ ఈచ్ వన్ కదా. యా, ఫర్ ఈచ్ వన్. విల్ ట్రై టు చేంజ్ దట్ టు ఫర్ ఈచ్ వన్. Okay, step one, we'll see. Trigger, received the request. Now, if you see the payload, see size 2. మనకి ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా కూడా, మొత్తం 5 రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డ్. ఫస్ట్ రికార్డ్ యొక్క వాల్యూ ఇది ఎగ్జాక్ట్లీ. సెకండ్ రికార్డ్ యొక్క ఎస్ అండి. ఓకే, ఓకే, array to number. Okay, this is a known issue basically. చూడండి, ఫర్ ఈచ్ లో ఎర్రర్ రాగానే ఆగిపోయింది. బేసికల్ కూడా ఏంటిది, క్వెరీలో ఇష్యూ ఉంది. మ్యూట్ లోకి వెళ్దాం అండి. ఈ క్వెరీ మార్చేసామంటే దెన్
Yeah, give me a second. Now we have done a bulk insert here. Exactly. Okay, fine. What we'll try to do. Okay, మన project లోకి వెళ్ళి and then we'll put a transform message before. Okay, transform message before bulk insert. Okay, we'll convert that into Java. ఇచ్చిన payload ని
and then keep it here, payload. Remove this. Now put it here, payload. Okay. Now we'll see like what happens. Now we'll trigger the request. We received 2 records. Okay. Then data source. Okay, we missed the connector configuration. Okay. Stop it. I saved it and then I'm again debugging the project. Now we'll see. ఓకే డిప్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ చేద్దాం. ఓకే, there is a error. Okay. ఇవి యాక్చువల్ గా మనం ఇవి కూడా ఇక్కడ కాన్ఫిగర్ చేయాలండి. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో అవి కాన్ఫిగర్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఆల్ రైట్. పేలోడ్ యాక్చువల్ గా మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక 2 డీటెయిల్స్ వస్తాయి. ఆ 2 డీటెయిల్స్ మనం కన్వర్ట్ చేయాలి. వాట్ ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు పిక్ ఇట్ ఫ్రమ్ పోస్ట్మ్యాన్. తీసుకొని ఐ గో టు దీన్ని జావాగా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ JSON లో చేద్దాం. పేలోడ్ మ్యాప్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ మ్యాప్ ద్వారా చేస్తున్నాం.
ఈ మ్యాప్ అదంతా డేటా వ్యూ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎగ్జాక్ట్లీ. Now I'll take this, go to data view. Item dot y name. Item dot signature. అంటే ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా ఇవి మారాయండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఏం చేసాం ఇక్కడ ఈఎంపీఐడి ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్ వచ్చిన విధంగా ఉన్నాయి. బట్ డేటాబేస్కి ఎలా కావాలి, ఈఎంపీ అండర్ స్కోర్ ఐడి అని, లేకపోతే ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ అని, ఇలాగా మనకి ప్రాపర్ గా అలా కావాలి. అండ్ దెన్ దాని మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని వి ట్రై టు యూజ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ ఇన్ జావా ఫార్మాట్. ఇప్పుడు దీన్ని I will take it to transform message and then put it here. I'll save it. Okay, it's deployed right now. We'll try it out. ఓకే, ఇప్పుడు ఇన్సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా పేలోడ్ అంటున్నాం. వేరియబుల్స్ ఇక్కడ పేలోడ్ ఎఫెక్టెడ్ రోస్ 2 ఉంటుంది బేసిక్లీ. ఫస్ట్ ది ఎఫెక్ట్ అయింది, సెకండ్ ది ఎఫెక్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెకండ్ టైం కింద వస్తాయి మళ్ళీ 2 రికార్డ్స్. ఈ 2 రికార్డ్స్ ఏంటి, ఫస్ట్ 113 114 వచ్చి ఉంటుంది. ఇప్పుడు 115 116. విల్ చెక్ ఇట్ అవుట్. చూడండి 115 అండ్ 116. అండ్ ఇప్పుడు కౌంటర్ వేరియబుల్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అంటే ఫస్ట్ టైం 2 రికార్డ్స్ వచ్చేసి అది బల్క్ ఇన్సర్ట్ చేస్తాం. సెకండ్ టైము 2 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఇన్సర్ట్ అవుద్ది. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, 5 కదండి, ఫస్ట్ టైం కి 2, సెకండ్ టైం 2 వచ్చాయి, బ్యాక్ సైజ్ 2 పెట్టినాం కదంటే 2 కంటే తక్కువ ఉంటే ఆ ఒక్కటే తీస్తుంది. ఎగ్జాక్ట్లీ. నౌ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్. ఇప్పుడు థర్డ్ టైం కౌంటర్ ఎంత ఉంది, 3 ఉంది. అండ్ పేలోడ్ చూస్తే ఒకటే ఉంది చూసారు ఇప్పుడు. అంటే ఎందుకని 2 + 2 అయిపోయింది, 4 ఒకటే మిగిలింది, ఆ ఒకటిని తీసుకుంది. లాస్ట్ 117. Yeah. Now it will be inserted.
ఇప్పుడు చూడండి ఇన్సర్టెడ్ 1. ఓకే, దిస్ వే ఈవెన్ బ్యాచ్ సైజ్ కూడా ఇలా ఇట్లా చేసుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఇంకొక చిన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఏంటంటే ఇక్కడ ఫర్ ఈచ్ లో ఇక్కడ వేరియబుల్ మనం ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్ కానీ లేకపోతే ఏదో ఒకటి మనం ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలి కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి ఇవ్వలేదు కాబట్టి టుక్ ద పేలోడ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేరియబుల్ లో ఉన్న పేలోడ్ ని తీసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఆ వార్స్ డాట్ అది వేరియబుల్ నేమ్ ఇస్తే ఇట్ విల్ టేక్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దిస్ వే ఫర్ ఈచ్ విల్ బి very, very helpful.